నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ మాజీ ఉప ప్రధాని జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని పొట్టి శ్రీరాములు సెంటర్లో జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MRPS నాయకులు మరియు తెలంగాణ పార్టీ TRS నాయకులు పాల్గొన్నారు. అని తన గాంధీ దగ్గరికి ఆనాడు ఉన్న అందరూ అంబేద్కర్ తప్ప అన్ని రాజకీయ పార్టీ ఉన్న అన్ని సంఘాల ఉన్న ప్రతినిధి తీసుకెళ్ళి గాంధీతో మాట్లాడతారు. గాంధీ గారు దాన్ని ఒప్పించండు. ఆ 10 సంవత్సరాలు ఉండాలనే ఒక ప్రతిపాదనని మన భారత మాజీ ఉప ప్రధాని మొట్టమొదటి ఉప ప్రధాని వల్లభాయ్ పటేల్ చేత ఆ 10 సంవత్సరాలకి పెట్టిస్తాడు. అంటే చూడండి, కాంగ్రెస్ పార్టీ తప్పు అయితే ఆయన పోయి ఇది మాకు ఇబ్బంది జరిగింది, మా దళితులకి మా అంటే కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకెళ్ళి గాంధీ గారి దృష్టికి తీసుకెళ్ళి 10 సంవత్సరాలు పెంచిండు. కానీ 1950 జనవరి 20వ తారీఖున మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కానీ అంబేద్కర్ గారు ఎప్పుడు చనిపోతారు? 1956 డిసెంబర్ 6వ తారీఖు చనిపోతారు. అంటే 10 సంవత్సరాలు తిరగక ముందే రాజ్యాంగం అమలు కాకముందే అంబేద్కర్ చనిపోతారు. కానీ ఈనాటి వరకు కూడా రిజర్వేషన్స్ కొనసాగుతున్నాయి. మరి 10 సంవత్సరాలకి కొనసాగిన రిజర్వేషన్స్ ఈ రోజు వరకు కొనసాగటువంటి ఏదో కారణం ఉండాలా. కానీ అంబేద్కర్ గారు చనిపోయినాక కూడా 56లో ఆయన చనిపోతే 60లో ఆనాడు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నెహ్రూ గారి చేత, సరోజినీ నాయుడు చేత, మన సర్దార్ వల్లభాయ్ పటేల్ చేత అందరితో మాట్లాడి 60లో మరొక్క 10 సంవత్సరాలకి 70 వరకు రిజర్వేషన్స్ పొడిగించడంలో మన అంబేద్కర్ పాత్ర చాలా కీలకమైంది. ఆ 70 అయిపోయినాక మళ్ళీ 80లో పొడిగించిన వరకు అంబేద్కర్ గారి పాత్ర చాలా జగజీవన్ రామ్ పాత్ర చాలా కీలకమైంది. కాంగ్రెస్ పార్టీ ఉంటూ కొంచెం చేస్తూ ఆయన చాలా కీలక పాత్ర పోషించింది.